నమస్తే, వెల్కమ్ టు యువసేన. సో ఈరోజు వచ్చేసి బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి సో అన్నగారి నమస్కారం. మీ యొక్క పూర్తి పేరు? నా పేరు కాసాని శ్రీనివాస్ గౌడ్ అన్న. కల్వకోల్ విలేజ్ మాది, మహేశ్వర్ మండల్, రంగారెడ్డి డిస్టిక్, ఆర్ఆర్ డిస్టిక్. సో మీరు అంటే బీజేపీ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగడం జరుగుతుందన్న? అన్న మేము చిన్న ఉన్నప్పటి నుంచి సంఘం నుంచి వచ్చిన వాళ్ళము, ఫ్యామిలీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళము. కంప్లీట్గా కూడా ఇప్పటి వరకు కూడా బీజేపీలోనే ఉన్నాం మనం. ఇంకా వేరే పార్టీ అనేది లేదు ఇప్పటి వరకు. అయితే మనకు 18 years వచ్చినప్పటి నుంచి కూడా ఫస్ట్ మొట్టమొదటి ఓటు కూడా వాజ్పేయి పీరియడ్ ఇండియా గవర్నమెంట్లో కూడా ఫస్ట్ ఓటు కూడా అక్కడనే. అంటే ఇక్కడ చిన్న విషయం అన్నగారు, గడిచిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్, అంతకుముందు కూడా దాదాపు 10-12 సంవత్సరాల దాకా కాంగ్రెస్, అంటే దాదాపు ఒక 40 సంవత్సరాలకు పైబడినే ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో లేదు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. సో మరి మీరు ఎలాంటి హోప్స్తోని బీజేపీ పార్టీని నమ్ముకొని బీజేపీ పార్టీతో నడవడం జరిగిందంటారు? 2000లో కూడా కార్గిల్ యుద్ధం నడుస్తుందన్న. మేము అప్పుడు 2000లో స్కూల్లో చదువుతున్నాం, 10th క్లాసు 9th క్లాసు 10th క్లాస్లో ఉన్నాం. అప్పుడు బాగా పేపర్లో చూసేవాళ్ళం వాజ్పేయి గారి గవర్నమెంట్లో. మనకి ఎప్పుడైతే కార్గిల్ యుద్ధం మొదలైందో, మన పాక్ ఆక్రమిత కాశ్మీర్లకు కూడా చొరబాటుదారులు రావడము, మన ఇండియా పైన దాడి చేయడము, దానికి అప్పుడు వాజ్పేయి గారు మరి బీజేపీ గవర్నమెంట్, ఇండియా గవర్నమెంట్ ఉండి దానికి సమర్థవంతంగా తిప్పికొట్టి దేశ ప్రజలకు ఒక గట్టి భరోసానిచ్చారన్న. ఏమని, దేశానికి మేము ఉన్నాము, దేశ ప్రజలందరికీ కూడా సుభిక్ష ఉండాలని చెప్పి మన అద్వానీ గారు కావచ్చు, వాజ్పేయి గారు చేసిన సంకల్పంతో వల్ల వాళ్ళు నడిపించిన మార్గదర్శకంలోనే ఈరోజు మేమంతా కూడా ముందుకెళ్తున్నాం అన్న. సో అన్న ఇంకొక చిన్న మాట, బట్ మీకు కోపం తెప్పించిన నిజమైన మాట్లాడుతున్నా, అంటే ప్రతి ఒక్కరి దృష్టిలో ఉన్నటువంటి మాట్లాడుతున్నా. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ అంటే మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మతతత్వం ఎక్కడ అనిపిస్తుందన్న మీకు? మతతత్వ పార్టీ అంటే ఎక్కడ అనిపిస్తుంది? ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఎంఐఎం ఉందన్న, అది దాన్ని ఎందుకు అనట్లేదు మీరు మతతత్వ పార్టీ? మా దాంట్లో ఎవరున్నారన్నా? అన్ని మోర్చాలు ఉన్నాయి మా దగ్గర. ఎస్సీ మోర్చా ఉంది, ఎస్టీ మోర్చా ఉంది, మైనార్టీ మోర్చా ఉంది, అన్ని మోర్చాలు కూడా ఉన్నాయి అట్లా. మేము ఒకటే పార్టీ. ఒక మాట, వెయిట్ మతతత్వ పార్టీ కాదు అన్నారు, ఓకే నేను ఒప్పుకుంటా, అందరూ ఒప్పుకుందాం. బట్ అదే హిందూయిజాన్ని తీసుకొచ్చుకొని మీరు ఓట్ బ్యాంకింగ్ ఎందుకు చేస్తున్నారు? ధర్మం కోసము ఓటు బ్యాంక్ మేము ఎక్కడ కూడా వాడట్లేదన్న. మేము కాకుండా ధర్మం కోసం వేరే పార్టీలు ఎవరైనా కొట్లాడుతున్నారంటే మీరు చూపించండి అన్న, నేను కూడా చూస్తాను. యూట్యూబ్లో కావచ్చు, మీరు చేసే ఇంటర్వ్యూలో కావచ్చు, టీవీలలో కావచ్చు. ఇప్పుడు ఏదైనా చిన్న ఇష్యూలు జరిగితే దానికి ఇప్పుడు అవతల పార్టీలో కాంగ్రెస్లో ఉండొచ్చు, టీఆర్ఎస్లో ఉండొచ్చు, వాళ్ళ ఇంటిపైన కూడా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ దాడులు జరిగితే కూడా మొట్టమొదటి వచ్చే వ్యక్తికి బీజేపీల దగ్గరికే వస్తారు. అన్న ఎవరున్నారు ఈ కాలనీలో, దీన్ని ఎవరైతే కరెక్ట్ సమర్థవంతంగా తిప్పికొడతారని ఫస్ట్ మొట్టమొదటిగా వచ్చే వాళ్ళే మా దగ్గరికే వస్తారన్న. ధర్మం వైపు నిలబడతాం కాబట్టి, ధర్మం కోసం మేము డైరెక్ట్గా జెండా పట్టుకొని కొట్లాడతాం కాబట్టి మా దగ్గర ప్రజల వేరే పార్టీలో ధర్మం లేదంటారన్నా? నేను అన్న మాట, బహిరంగంగా వచ్చి కొట్లాడాలి, బహిరంగంగా మనం ప్రజలకు భరోసానివ్వాలి. మన దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయన్న, ఈరోజుకి ఒకటి కాదు, గోషమైల్లో జరిగింది, ఒకటి అమ్మవారి దగ్గర జరిగింది, సికింద్రాబాద్లో కూడా, నిన్న మన శంషాబాద్లో మన సిద్ధులగుట్ట అక్కడ కూడా జరిగింది, జూకల్లో జరిగింది. మరి ఏ పార్టీ వాళ్ళు మీకు కనిపించారన్న అక్కడ దాడి జరిగినప్పుడు? మీరు చెప్పండి. మేమున్నామన్నా, ధర్మం పట్ల కొట్లాడే వ్యక్తులం కాబట్టి మేము ధర్మం కోసం పనిచేస్తూ దేశ ప్రజలు కూడా సుభిక్ష ఉండాలని కోరుకునే వ్యక్తులలో మొట్టమొదట భారతీయ జనతా పార్టీ ఉంటుంది. సో పొద్దున్న లేస్తే హిందువులందరూ, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ధర్మం, న్యాయం అంటూ హిందూ మతాన్ని ముందుకు తీసుకొచ్చుకొని ముస్లిం హిందువుల్ని వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజమా కదన్నా? మేము ఎక్కడ కూడా వేరు చేయలేదన్న, ఇప్పటికి కూడా వేరు చేయలేదు. మా దాంట్లో కూడా సెంట్రల్ మినిస్టర్ కూడా భారతదేశం అనేది ఏకత్వంలో విభిన్నత్వం, మీ అందరికి తెలిసిందే. భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం అనేది. సో ఎవరు ఎక్కడ ఇలా ఉన్నా బట్ మనం అందరం ఒకటే అనే ఒక నిదర్శనాన్ని ప్రపంచ దేశాలకు మనం చూపించేటటువంటి ఒక దేశంలో మనం ఉన్నాం. సో దీన్ని బీజేపీ పార్టీ ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుంది? ఈరోజు చూడండి అన్న, నరేంద్ర మోడీ గారు వచ్చినాక 2014 తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో బాత్రూమ్లు ఎగ్జాంపుల్ చెప్తున్నామన్న, ప్రతి గ్రామంలో పల్లెటూరులో బాత్రూమ్లు అనేటివి ఉండకపోతుండన్న. ఈరోజు బాత్రూమ్లు అయిపోయినాయి. గ్రేవియార్డ్లు అనే శ్మశాన వాటికలు కూడా మామూలుగా మనకు శ్మశాన వాటికలు కూడా లేకుండే. ఏ విలేజ్కి వెళ్ళినా మొట్టమొదట గుర్తొచ్చేది వాజ్పేయి గారు గుర్తొస్తారన్న మాకు. ఎందుకు వాటికలు కేసీఆర్ కట్టించారని, కేసీఆర్ పేరు పెట్టుకున్నారు తప్ప కేసీఆర్ కట్టించినవి కాదన్న. దాని ఫండ్, దాని మీద మీకు నేమ్ ప్లేట్ ఉంటుంది.
ఎక్కడి నిధులు వచ్చినాయి అనేది చూడండి అన్న. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా కేసీఆర్ కట్టించిన ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి మీటింగ్ కూడా కేసీఆర్ మేము అదే చెప్తున్నామన్నా. అక్కడ ఏదైతే శిలాఫలకం వేస్తారో వాళ్ళే చాలాసార్లు అసెంబ్లీలో చెప్పారు కదన్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, మేము వాళ్ళు 20% ఇస్తున్నారు అని వాళ్ళు అంటారు, మేము 80% ఇస్తున్నాం అన్న. నిజంగా ఎవరు ఇస్తారు అమౌంట్? ఈరోజు మా ఊరికి గ్రామానికి దారిలు లేవన్నా. 2001లో ప్రధాని వాజ్పేయి గారు ఉన్నప్పుడు గ్రామీణ సడక్ యోజన అనే పథకం ద్వారా ప్రతి గ్రామానికి రహదారి ఖచ్చితంగా ఉండాలి. అది బీటీ రోడ్డు, ఖచ్చితంగా కనెక్టివిటీ, విలేజ్లకు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, మౌలిక వసతుల కోసం ట్రాన్స్పోర్టేషన్ కరెక్ట్ ఉంటే రైతులకు కూరగాయలు అమ్ముకోవడానికి కానీ, పిల్లలు స్కూళ్ళకి వెళ్ళే దారులకు బస్సులకు కానీ ఈ రవాణా సౌకర్యం మెరుగుపడాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ఈరోజు ప్రతి తండాల కావచ్చు, నల్లమల్ల అడవులలో కావచ్చు, మారుమూల గిరిజన ప్రాంతాలలో కావచ్చు అన్న, ఇలా వేసిన రోడ్లు నరేంద్ర మోడీ గారు వాజ్పేయి పీరియడ్లో వచ్చినటువంటి రోడ్లే అన్న. ఈరోజు కొత్తగా ఏం తీసుకొచ్చింది చెప్పండి? నేషనల్ హైవేస్ సెంట్రల్ గవర్నమెంట్వే, మీకు మార్చిలో వచ్చేటివి ఫండ్స్ వచ్చే ప్రతి ఫండ్ కూడా ఎన్ఆర్ఏజెస్ కింద వచ్చే ఫండ్స్. ఆలోచన చేయండి. ఓకే మరి చెప్పేది అంటే ఇన్ని స్కీమ్స్ ఇస్తున్నప్పుడు ఇదే బీజేపీ పార్టీ, ఇదే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వచ్చి చెప్పుకోవచ్చు కదా ప్రజలకు వచ్చి. గ్రామీణం నుంచి కూడా ప్రతి కార్యకర్త కూడా మేము ముందుకెళ్ళేది కూడా ఈరోజు ఈ స్థాయికి వచ్చినామన్నా. ముందుకెళ్ళినంతగా ఇక్కడ రిజల్ట్ ఏం లేదు కదా. అది మీకు అనిపిస్తుంది అన్న, మీరు తప్పుగా మీరు భావిస్తారు. కానీ మేము 100% కూడా మా కార్యకర్తలను కానీ మా పార్టీ బలాన్ని కానీ మీరు మేము వచ్చే ఈ 2000 ఇప్పుడు ఇది అయిపోయింది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ పాలిస్తుంది కదా, వచ్చే పార్టీ అధికారంలోకి వచ్చే పార్టీ మీరు 28లో అధికారాన్ని మేము చూస్తున్నామన్నా. మీరు కూడా చూస్తున్నారన్నా. రాష్ట్రం కూడా సుభిక్ష ఉండాలని మీరు కూడా కోరుకోండి అన్న. దాంట్లో ఒక్క చిన్న విషయం చెప్పండి. 2028లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు మీరు. సో నాకు తెలిసిన చిన్న విషయం ఏంటంటే 119 సీట్లలో కేవలం 8 సీట్లు మాత్రమే గెలిచింది. 119లో కేవలం 8 సీట్స్ మాత్రమే బీజేపీ పార్టీ హ్యాండ్ ఓవర్ చేసుకుని గెలిచింది. కట్ చేస్తే పార్లమెంట్ ఎలక్షన్స్లో అధికారంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 సీట్లు గెలిచి బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ సీటు ఇవ్వలేదు, బీజేపీ పార్టీ కూడా ఇవ్వలేదు. సో దీని గెలుపు మనం ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు 119లో 8, జస్ట్ 17లో 8 ఎట్లా చూద్దాం? మన దగ్గర సెంట్రల్ దేశ భద్రతకు వచ్చేవరకు నరేంద్ర మోడీ బలమైన నాయకుడు ఉన్నాడు. దేశానికి గుణంగా పటిష్టంగా గట్టిగా దేశం మీద ఇలా మీరు చూడొచ్చు. అభినందన్ అనే మన వాయిస్ అన్న పైలట్ అన్న ఇదే దాడిపైన ఉగ్రదాడి జరిగిన మూకల మీద దాడి చేయడానికి వెళ్ళి మన గగనస్థలం దాటి పాకిస్తాన్లో కడితే మనోళ్ళు ఎవరైతే మన అభినందన్ని తీసుకెళ్ళి చిత్రహింసలకు గురి చేసి తలపైన కొట్టి మొఖాలపైన కొట్టి చిత్రహింసలకు గురి చేసి కూడా పాకిస్తాన్ ఆర్మీ ఆధీనంలో తీసుకొని 2 రోజులు కూడా తన దగ్గర పెట్టుకొని కూడా మన దగ్గరికి తీసుకురాలేకపోయింది. అదే నరేంద్ర మోడీ ఉన్నాడు కాబట్టి ఎలా వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకొచ్చి మనకు ముచ్చటగా మనకు అప్పచెప్పి మన బార్డర్లో అప్పచెప్పి ఈరోజు మన నరేంద్ర మోడీ అంటే ఏంది, ఒక శత్రు దేశంలో పోయి మనం కొట్టి కూడా రాగలుగుతున్నామంటే మన దేశ రక్షణ పటిష్టంగా ఉన్నది కాబట్టి డిఫెన్స్ అనేది కూడా చాలా స్ట్రాంగ్ అయిందన్న. గతం కంటే కూడా మీరు ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎట్లుండే, నరేంద్ర మోడీ వచ్చినాక ఎట్లుండే, చిన్న పిల్లల్ని అడిగినా కూడా ఈరోజు చెప్తారన్న మన దేశ భద్రత గురించి కూడా. ఎక్కడ కూడా మనోళ్ళు వెనకడుగు వేసేది లేదు. ఆర్మీ విషయానికి వచ్చే వరకు ఇంతకుముందు గతంలో స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఢిల్లీలో కూర్చొని మన హోంమంత్రి గారు అప్రూవల్ ఇస్తే తప్ప అవతల ప్రతిదాడులు జరిగేటివి కావు. ఇవాళ బుల్లెట్ సమాధానం చెప్పాలనేటువంటి గన్ షాట్ మన హోంమంత్రి ఉన్నాడు కాబట్టి, అమిత్ షా గారు మనకు మంచి గన్ షాట్ లాగా ఉన్నాడు కాబట్టి శత్రు దేశాలను కూడా అవతల బార్డర్లకు వెళ్ళి కొట్టి వస్తున్నామంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క సత్తా వల్లనే ఇదంతా సాధ్యమవుతుంది. నరేంద్ర మోడీ అంటేనే ఒక నమ్మకం, నరేంద్ర మోడీ అంటేనే ఒక ధైర్యం, నరేంద్ర మోడీ అంటేనే ఈ దేశానికి ఒక భద్రత అనే నమ్మకంతో ఇలా మేము పార్లమెంట్ సీట్లలో కూడా 8 దక్కించుకోవడం జరిగిందన్న. ముందు మీరు చూస్తారు, గ్రామ స్థాయి నుంచి మీరు వచ్చే ఎలక్షన్లలో జనరల్ బాడీ ఎలక్షన్లలో కూడా మా సత్తా ఏందో కూడా మీరు ముందు చూస్తారు. మళ్ళీ మీరే వస్తారు, ఇంటర్వ్యూ తీసుకుంటారన్నా. మేము అప్పుడు కూడా నీకు మంచిగా రిజల్ట్ తోటి మేము ముందుకు వస్తామన్నా.